అప్పుల సొమ్ము వందల ఎకరాల భూములు నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ సిట్ దర్యాప్తులు వెలుగులోకి సిట్ దర్యాప్తులు అన్ని వెలుగులోకి వచ్చేస్తుంటే అదేంటో దర్యాప్తు మాత్రం చీకట్లో ఉంటుంది. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఆరోగ్యం హరి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కొత్త వైద్య కళాశాలల మంజూరు కోసం కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్న రాష్ట్రాలు, మన రాష్ట్రం మాత్రం ఇప్పటికే సిద్ధంగా ఉన్న వాటిని అడ్డుకుని ప్రైవేటు పరం వైఎస్ జగన్ తెచ్చిన కొత్త కాలేజీలను కుట్రపూరితంగా అడ్డుకుంటున్న బాబు సర్కార్. దీంతో మెడికల్ సీట్లు పోవడంతో పాటు నాణ్యమైన వైద్యం పేదలకు దూరం, మోసపూరిత చర్యలు, తిరోగమన విధానాలతో అంతా స్కాములమయం. సంపద సృష్టి అంటే స్కాములు, ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేటుకు దోచిపెట్టి కమిషన్లు కాజేయడమేనా అంటున్న వైద్య నిపుణులు, రాజకీయ పరిశీలకులు. అపర సంజీవని ఆరోగ్యశ్రీ బీమా పద్ధతులు అమలు దేశంలోనే అత్యుత్తమంగా అమలైన విధానానికి బాబు సర్కారు ఊరి. బీమా కంపెనీల ప్రధాన లక్ష్యం ప్రీమియం మిగిల్చుకోవడమే. బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకు వస్తున్న పలు రాష్ట్రాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేను మొన్న ప్రస్తావించింది అదే. ఇన్సూరెన్స్తో పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా జబ్బు వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీలో డాక్టర్ గారు అనుమానం వ్యక్తం చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ కిందకి ఆటోమేటిక్గా ఆ బేస్ చేసుకుని టెస్టులు చేసుకుంటే అక్కడి నుంచి మొత్తం ఖర్చు అంతా వాళ్ళే భరిస్తుంది, ప్రభుత్వమే భరిస్తుంది. ఇక్కడేమో మొత్తం నువ్వు అంతా డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత ఆ జబ్బు ఏదో తేలేక అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు వస్తాయి. అంటే ఈ డబ్బు అంతా వెనక్కి ఇవ్వరు, తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బులు. అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తికి కిడ్నీల ప్రాబ్లం వచ్చింది, అతనికి షుగర్ ఎప్పటి నుంచినో ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుంది, నా దగ్గర నువ్వు జాయిన్ అయ్యే నాటికి ఏ రోగాలు లేవని నువ్వు సంతకం పెట్టావు కాబట్టి పాత షుగర్ ద్వారా వచ్చిన జబ్బు కాబట్టి ఇది నేను డబ్బులు కట్టనంటది. అయ్యే జరుగుతున్నాయి అనేకం. షుగర్లు బీపీలు ప్రతి మనిషికి ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీ మనతో ఒప్పందం కుదుర్చుకునే టైంకి అవి ఏం పట్టించుకోనక్కర్లేదండి అంటారు. ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ టైంకి వచ్చేటప్పటికి డాక్టర్ ఏం చెప్తారు, ఎప్పటి నుంచి ఉందంటే మనం చెప్తాం ఒక 5-6 ఏళ్ళ నుంచి షుగర్ ఉందండి, లేకపోతే 3-4 ఏళ్ళ నుంచి బీపీ ఉందండి అనేసి. అదిగో మీరు ఇది మాకు దాచారు కాబట్టి మేము డబ్బులు ఇవ్వమని చెప్తుంటారు. ఇప్పుడు మరి ప్రభుత్వం అట్లాంటి వాళ్ళకి ఎలా చేస్తుందో చూడాలి. చేయించగలిగితే ప్రభుత్వాన్ని గ్రేటు, చేయించలేకపోతే ప్రభుత్వాన్ని మైనస్ అవుద్ది. అట్లాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వాళ్ళకి కట్టిన బిల్డింగులు ఆస్తులతో సహా దారాదత్తం చేసి అందులో పీపీపీ ఏంటో అర్థం కాదు. ఇది బహిరంగ కుంభకోణం ఓ రకంగా చెప్పాలంటే. కానీ దాన్ని ఒక అద్భుతమైనటువంటి పథకం కిందన ప్రజల్ని మోసం చేసేటటువంటి నీచ జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి సాగిపోతుంది. ఇకపోతే నేర